ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఫ్రాంచైజీలు బ్యాక్గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాయి. ఐపీఎల్ 2025 సీజన్లో పెద్దగా రాణించని ఆటగాళ్లను వదులుకోవడంతో పాటు కొత్త సీజన్లో రాణించే ఆటగాళ్ల కోసం వెతుకుతున్నాయి. వచ్చే సీజన్ కోసం జరిగే వేలానికి ముందు ట్రేడ్ విండో ద్వారా ఫ్రాంచైజీలు ఆటగాళ్లను మార్చుకోవచ్చు. ఈ విధానం ద్వారా ఆటగాళ్లను భర్తీ చేసుకోవాలని సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధమని సీఎస్కే ప్రకటించగా దీనికి సంబంధించిన డీల్ జరిగిందా లేదా అనేది తెలియదు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ సైతం ఓ కీలక ప్లేయర్ ను విడిచిపెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్ 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో ఇషాన్ 14 మ్యాచ్లు ఆడి 354 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. దీంతో ఇతన్ని వదులుకోవాలని ఎస్ఆర్హెచ్ నిర్ణయించుకుందట. అతని స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ ను సొంతం చేసుకోవాలని సన్ రైజర్స్ భావిస్తోందని సమాచారం. ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేకేఆర్ జట్టు అయ్యర్ను 23.75 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్ 2025 సీజన్లో అయ్యర్ నిరాశపరిచాడు. 20 సగటుతో 142 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ వెంకటేష్ అయ్యర్ పై సన్ రైజర్స్ ఎందుకు ఆసక్తి చూపిస్తుందో తెలియట్లేదు. కాగా గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. పలువురు స్టార్ ప్లేయర్స్ జట్టులో ఉన్నప్పటికీ ప్లేఆఫ్స్ కు క్వాలిఫై కాలేదు. 14 మ్యాచ్లలో 6 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో 6 స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సైతం అయ్యర్ కోసం చూస్తున్నట్లుగా ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.